మీకు తెలుసా, అద్భుతమైన కట్టడాల్లో ఖమ్మంలో ఉన్న రాజుల కాలం నాటి అద్భుతమైన ఈ కోటను మనము వీక్షిద్దాము రండి. ఈరోజు నేను మీకు ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క ప్లేస్ని నేను మీకు చూపించబోతున్నాను. మీరందరూ కూడా నాతో ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇది మనం చూసినట్లయితే డోరు మెయిన్ సింహద్వారంగా ఉంటుంది. ఈ యొక్క మెట్లు ఇంకా పైకి వెళ్ళడానికి మనకి కనిపిస్తున్నాయి కదా. ఈ మెట్లన్నిటిని కూడా ఆ మిషన్ తోటి కట్ చేయడం జరిగింది. ఈ కొండనే కట్ చేశారు. సో మనం ఇంకా పైకి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడి నుంచి మనము ఈ ఖమ్మం హోల్ సిటీ మొత్తం కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో అద్భుతమైన వ్యూ పాయింట్. మీరైతే ఖమ్మం వచ్చినప్పుడు తప్పకుండా ఈ యొక్క ప్లేస్ ని విజిట్ చేయండి. చాలా అద్భుతమైన అనుభూతిని మీరైతే పొందుకుంటారు. ఇక మనం హోల్ని చూసినట్లయితే ఆనాడు రాజులు ఆ యుద్ధానికి చూడడానికి ఉపయోగించే వాళ్ళు. సో ఈ ప్లేస్ మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా పరికరము, యుద్ధంలో ఉపయోగించే పరికరము, అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క వాల్ని మనం, ఈ కట్టడాలను మనం చూసినట్లయితే నిజంగా ఆనాడు ఎంత బలాఢ్యులైన వారు ఈ కట్టడాల్లో పాల్గొని ఈ రాజుల కాలం దీన్ని నిర్మించి ఉంటారు కదా. సో మీరైతే కంపల్సరిగా ఈ ఖమ్మం వచ్చినప్పుడు దీన్ని విజిట్ చేయండి. బ్యూటిఫుల్ ప్లేసు, మంచి అద్భుతమైన వ్యూ పాయింట్. మీరైతే మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందుకుంటారు. అండ్ సెకండ్ థింగ్, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు 1 or 2 లీటర్స్ వాటర్ మీరు క్యారీ చేయండి. ఎందుకంటే పైన ఇక్కడ వాటర్ తాగడానికి ఏమీ లేదు కాబట్టి మీరైతే వాటర్ని కంపల్సరీగా క్యారీ చేయండి. మీకు మంచి ఎనర్జీని పొందుకుంటారు. ఇక్కడైతే మనం చూడొచ్చు, ఇక్కడ వాటర్ అయితే స్టోర్ అయ్యేదంట. ఇక్కడ స్థానికులు తెలియచేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం ఇంకా కూడా కిందకి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మరొక మార్గం కూడా ఇక్కడ ఉంటుంది కిందకి వెళ్ళడానికి. మనం చూడండి ఇక్కడ చెట్లు అన్ని కూడా ఎంత అద్భుతంగా ఉంటూ ఉన్నాయో చూడండి, ఇక్కడ ఎంత బాగుంటుందో. సో ఇంకా మనం కిందకి వెళ్ళినట్లయితే ఇంకా మనం చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఈ బలమైన రాళ్ళు, ఈ కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈ యొక్క రాళ్ళుని మనం చూసినట్లయితే వారు ఎంత బలంగా దీన్ని కట్టి ఉంటారు కదా. ఆనాడే ఏమి టెక్నాలజీ లేని కాలంలోనే ఇంత అద్భుతంగా వారు నిర్మించారంటే నిజంగా చాలా గ్రేట్ కదా. నేనైతే ఇది చూశాను, తిరిగి రిటర్న్ వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇంకా కూడా ఇక్కడ డోర్ ఉంటుంది. ఇంకా మనం కూడా ఇంకా కిందకి వెళ్ళినట్లయితే చూస్తే కనుక ఇక్కడి నుంచి కూడా మనం ఇంకా కిందకి అనేది వెళ్ళొచ్చు. సో ఇదైతే కిందకి వెళ్ళడానికి ఇంకో మార్గం.